ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎలిమినేట్ ఎవరు అవ్వబోతున్నారు అనేది ఈ రోజు అయితే పెద్ద ట్విస్టే జరగబోతుందండి. ఎందుకంటే తనుజ చేతిలో పవర్ అయితే ఉంది. అది ఎలా యూజ్ చేస్తారు ఏంటి అనేది చెప్తాను. సో ఈ రోజు ఖచ్చితంగా నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది. పెద్దగా ఏం చేయను, చిన్నగా షార్ట్స్ అండ్ స్వీట్లో అయిపోతుంది అనమాట నా వీడియో. సో ఏం లేదబ్బా, ఈరోజు అయితే రాము రాథోడ్ పక్క ఎలిమినేట్ అవుతాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నేను వెళ్ళిపోతా నేను ఉండను అంటున్నాడు. డబల్ ఎలిమినేషన్ కనుక అయితే ఈరోజు రాము రాథోడ్ వెళ్ళిపోతాడు. సో తర్వాత మళ్ళీ రేపు ఎలిమినేషన్ రౌండ్ ఉంటుంది. సో ఆ ఎలిమినేషన్ రౌండ్లో మనకు భరణి అయినా సాయినన్నా లేకపోతే సంజన గారినైనా మళ్ళీ సాయినైనా పెడతారు ఎలిమినేషన్ రౌండ్లో. ఎందుకంటే ఒకరు వెళ్ళిపోయాక ఆ ఓటింగ్ ఆర్డర్ ప్రకారం పెడతారు కదా. సో ఓటింగ్ ఆర్డర్ ప్రకారం అయితే యాజ్ యూజువల్గా తనుజ గారు ఫస్ట్ ఉంటారు, తర్వాత కళ్యాణ్ సెకండ్ ఉంటారు, థర్డ్ వచ్చేసి సుమన్ అన్న ఉన్నాడు, తర్వాత సంజన, తర్వాత మనకి భరణి గారు, తర్వాత రాము రాథోడు, మనకి సాయి ఉన్నాడు. సో ఫస్ట్ డే వెళ్ళిపోతారు అనుకో. సో భరణి సాయిని పెడితే భరణి గారికి పక్క యూజ్ చేస్తుంది తనుజ. ఒకవేళ ఇన్ కేస్ అఫీషియల్ ఓటింగ్లో ఏమైనా అటు ఇటు జరిగి సంజన సాయిని పెట్టారనుకోండి, సో అప్పుడు ఇంకా ఎవరికి యూజ్ చేస్తావు అంటే సాయికి యూజ్ చేస్తా అంటది తనుజ పక్క. ఎందుకంటే తనుజకి నిన్న కొంచెం హెల్ప్ చేశాడు, సంజనాకి తనుజకి కొంచెం పడట్లేదు, ఫస్ట్ నుంచి కొంచెం ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళిద్దరికి. సో ఎప్పుడు సంజన గారు నాకు హెల్ప్ చేయరు, సంజన గారు కావాలని టార్గెట్ చేస్తున్నారు, సంజన గారు నన్ను ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అలా జరిగి ఉండొచ్చు మేబీ. ఇంకొక రీజన్ కూడా చెప్తాను. నిన్న సంజన గారికి ఓట్లు పడకపోవడానికి ఒక రీజన్ ఉంది. నిన్న భరణి గారు ఇద్దరి మధ్యలో నలిగిపోయారు, పాపం అనిపించింది, అక్కడ ఇన్నోసెంట్ అనిపించింది. సో భరణి గారికి ఓట్స్ వేసే అవకాశం ఎక్కువ ఉంది నిన్న ఎపిసోడ్ అయ్యాక. ఎందుకంటే నిన్న దివ్య అనవసరంగా భరణి గారిని అంటది. సో పాపం అటు ఇటు పిల్లిలాగా తిరుగుతున్నట్టు గోస్ అనిపించింది. ఎందుకంటే అక్కడ నిజంగానే ఆయన పేరు తీసుకొచ్చి ఆయనను యూజ్ చేస్తున్నారు. తనుజ అదే అంటుంది, మీరు వచ్చాకైనా కూడా గేమ్ మార్చుకోవట్లేదు, దివ్యాని దూరం పెట్టట్లేదు, అలాగే ఆడుతున్నారని నేను మిమ్మల్ని నామినేట్ చేసినందుకు నన్ను నిన్న అందులో నుంచి తీసింది, నన్ను క్యాప్టెన్సీ నుంచి. నిజంగా దివ్యది మిస్టేకే. ఎందుకు అంటే దివ్యాని తనుజ వచ్చి అడుగుతుంది డైనింగ్ టేబుల్ దగ్గర, ఏమని నన్ను క్యాప్టెన్ చెయ్యి అని అడిగినప్పుడు, నువ్వు రీతు ఉన్నప్పుడు రీతుని తీసేస్తాను, నువ్వు ఇమాన్యుయల్ మీరు ముగ్గురు ఉన్నప్పుడు నేను ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తాను అని చెప్పినావు. మరి అప్పుడు రీతు తనుజ ఇమాన్యుయల్ ఉన్నప్పుడు రీతుని కదా నువ్వు తీసేయాలి. మరి ఎందుకు మళ్ళీ తనుజను ఎందుకు తీసేసావు? గ్రడ్జు, కోపం, నీకు ఫస్ట్ నుంచి ఒక కోపం ఉండింది, ఆ కోపంని ఎలా అయినా తీర్చుకోవాలని చెప్పేసి నువ్వు అలా చేసావు అనిపించింది నాకు. 100% అదే అనమాట. సో ఈ తనుజ చేతిలో ఉన్న పవర్ కారణంగా ఏదైనా ట్విస్ట్ పెట్టచ్చేమో అనిపిస్తుంది నాకు సారు. సో రాము రాథోడ్ వెళ్ళిపోయినాక కూడా మళ్ళీ ఇంకో ఎలిమినేషన్ రౌండ్లో భరణి అండ్ సాయి అయినా పెట్టచ్చు, సంజన అండ్ సాయి అయినా పెట్టచ్చు, ఏదైనా జరగచ్చు. నాకు తెలిసి సంజన సాయిని పెట్టి సంజనాని పంపించేస్తారేమో, సంజన బలి కాపోతుందా, సంజన ఏదైనా ఇదే పోతుందా. ఎందుకంటే భరణి గారిని పెడితే భరణి గారికి పక్కా యూజ్ చేస్తుంది. సో ఏదైనా జరగచ్చు. సో నిన్న అందుకే కదా, నిన్న చాలా క్రూషియల్ ఎపిసోడ్. నిన్న తనుజకి గట్టి ఎపిసోడ్ పడింది నిన్న. సో తనుజ వీళ్ళిద్దరి కారణంగా భరణి గారు ఎఫెక్ట్ అయ్యారు. సో సంజనాన్ని వదిలేసి భరణి గారికి ఓటింగ్ పడి ఉండొచ్చు. సో గుద్దేస్తారు ఇంకా ఓట్లు. కోపం వస్తే జనాలు ఒక్కసారి కనెక్ట్ అయ్యారనుకోండి, ఓట్స్ను ఎలాంటి వాళ్ళైనా మార్చేస్తుంది. ఇప్పటి నుంచి ఇంకా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. వీక్ కంటెస్టెంట్స్ ఉంటారు, కొందరు లక్ బేస్లో వెళ్ళిపోతూనే ఉంటారు. సో అలా జరగచ్చేమో అని అనిపిస్తుంది. అందుకే థంబ్నెయిల్ పైన అలా పెట్టాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.